రంగారెడ్డి జిల్లా చీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల లేఖ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21న మావోయిస్టుల పేరుతో నిందితులు లేఖ రాశారు. ఇక వారిని కూనా రఘువేంద్ర గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజు అతడి స్నేహితుడిగా గుర్తించారు. నిందితుల వద్ద నాటు బాంబులు, 3 సెల్ ఫోన్లు, 2 బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులను వారు విజయనగరంలో కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక మేడ్చల్ జిల్లాలోని షాపూర్ నగర్లో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ సోదరుడి కుటుంబాన్ని లేఖలో లక్ష్యంగా చేసుకున్నారు. ఇక దాదాపు 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే కూనా రవీంద్ర గౌడ్ కుమారుడు కూనా రాఘవేంద్ర గౌడ్ను చంపుతామని అందులో పేర్కొన్నారు. 2 ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు వస్తువులను ధ్వంసం చేసి అక్కడ లేఖను ఉంచారు. కారుపై ఎరుపు రంగు టవల్తో లేఖ పెట్టి వెళ్లిపోయారు. ఘటన ఈ నెల 21న జరిగినట్లు రాఘవేంద్ర గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఓ వ్యక్తి మాస్క్ ధరించి వచ్చినట్లు గుర్తించారు. తాజాగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. సాయంత్రం మనకు షాపూర్ నుంచి కూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో ఏంటంటే 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టుని పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాస్ రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్ లో ఏముందంటే ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ ను డిమాండ్ చేసిండు.